నాణ్యత కలిగిన వేరుశనగ విత్తనాలు రైతులకు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లిలో వేరుశనగ నీళ్ల నుంచి ఇంచిన గోదాంని ఆమె పరిశీలించారు. ఇక కొన్ని బస్తాలను తెరిచి విత్తన నాణ్యతను పరిశీలించారు. 1910 క్వింటాల విత్తనం వేరుశనగ రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 500 క్వింటాలు వేరుశనగ గోదాంకి చేరిందని అధికారులు వివరించారు. ఒక బస్తాలో 5-6 రకాల విత్తనం కలిసిందని ఓ రైతు ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ బస్తాను కింద పోయించారు. ఒక్కో రకం విత్తనాన్ని వేరుగా చేసి వాటిని జిల్లా కలెక్టర్కు పంపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి విత్తనం వచ్చిన 907 అనే లాట్ ని పూర్తిగా వెనక్కు పంపాలని అధికారులను ఆదేశించారు. విత్తనం వచ్చినప్పుడే నాణ్యతను పరిశీలించాలని, ఇలా పరిశీలించకుండా తీసుకోవటం వలన అంతిమంగా రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇక నాణ్యత లేకుంటే రైతులు ఎవరూ కూడా విత్తనాలు తీసుకోవద్దన్నారు. రైట్, ఇక మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి కూడా రైతులకు విత్తనాల పంపిణీ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి కూడా అధికారులు కూడా ఇటు ప్రభుత్వం నుంచి రావాల్సిన విత్తనాలు ఇవన్నీ కూడా రాయితీల్లో వచ్చే విత్తనాలు ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా కూడా వేరుశనగ రైతులు ఈ విత్తనాలు రైతులైతే అందాలని చెప్పి కూడా వ్యవసాయ శాఖ అధికారులకైతే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. అయితే చాలా వరకు కూడా నాణ్యత కలిగిన వేరుశనగ మొత్తం కూడా నాణ్యత కలిగిన వేరుశనగ విత్తనాలే ఇటు రైతులకు అందించాలి అని చెప్పి కూడా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అయితే అధికారులకు ఆదేశించారు. మరోవైపు ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లిలో వేరుశనగ నిల్వ ఉంచిన గోదాంను అయితే పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలిస్తున్న దృశ్యాలు మనం చూసాము. అయితే అలా పరిశీలించే క్రమంలోనే కొన్ని బస్తాలని తెరిచి విత్తనాల నాణ్యతను పరిశీలిస్తున్నప్పుడు కరెక్ట్గా కూడా 1910 క్వింటాలు విత్తనం వేరుశనగ రావాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా 5 క్వింటాల వేరుశనగ గోదాంకి చేరిందని కూడా అధికారులు వివరించారు. అయితే అలాంటప్పుడు ఒక బస్తాలోనైతే 5-6 రకాల విత్తనాలు కలిసినట్లుగా కూడా ఓ రైతు గుర్తించి ఆ ఎమ్మెల్యే సునీత దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే వెంటనే ఆ బస్తా మొత్తంలో కూడా దాంట్లో ఉన్న వేరుశనగ గింజలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కింద పోయించి ఒక్కో రకం విత్తనాలను కూడా వేరు చేయించి వాటిని జిల్లా కలెక్టర్కి పంపుతున్నట్లుగా కూడా తెలిపారు. అయితే ఇలాంటి విత్తనం వచ్చిన 907 అనే లాట్ ని పూర్తిగా వెనక్కు పంపించాలని కూడా అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ విధంగా అసలు విత్తనం వచ్చినప్పుడే దాని నాణ్యతను పరిశీలించాలి. ఇలా పరిశీలించకుండా తీసుకోవటం వల్ల అంతిమంగా కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కూడా ఆమె మాట్లాడారు. అయితే నాణ్యత లేకుంటే రైతులు ఎవరు కూడా విత్తనాలు తీసుకోవద్దని చెప్పడం జరిగింది. అయితే మనం ఈ కాలంలో ఎక్కువగా కూడా చూస్తూ ఉంటాము, నాణ్యత లేని విత్తనాలు కానీ ఇటువంటివి తీసుకున్న రైతులు తర్వాత ఆ విత్తనాలను వేసిన తర్వాత పంట సరిగ్గా పండక తర్వాత ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోయి ఇటువంటి ఘటనలు మనం ఎన్నో చూసాము. కొంతమంది సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా. సో ముందుగానే విత్తన దశలోనే దాన్ని కనుక పరిశీలించుకుంటే తర్వాత రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉండదు. కాబట్టి సో డెఫినెట్గా కూడా ఒకవేళ ఇలా నాణ్యత లేని విత్తనాలు ఏమైనా వస్తే కనుక రైతులు మాత్రం తీసుకోవద్దని చెప్పైతే ఇటు పరిటాల సునీత అయితే చెప్పడం జరిగింది.